ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ నేను సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం ఫ్రెండ్స్. వచ్చేయండి. ఫస్ట్ సర్వ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొంచెం చికెన్ కదా ఫ్రెండ్స్, మగ్గాలిగా. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవి తెలుసు కదా, బగారాలో వేస్తారు. నేను చికెన్లో కూడా వేస్తాను ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుందని. ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఆయిల్లో వేసాను, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం మనం ముందే క్లోజ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ వేస్తా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్. చూడండి, చికెన్ నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ వేసాం కదా, 30 మినిట్స్ మగ్గిపోయాక కొంచెం ముక్కకి ఉప్పు పడితే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది చికెన్లో ఉప్పు వేయరు, కొంచెం లైట్గా. ఓకే ఫ్రెండ్స్, అది మగ్గిపోయేంత వరకు చూడండి ఫ్రెండ్స్, ఎలా మగ్గిపోయిందో చికెన్. చికెన్ మగ్గేదానికనే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వరకు చికెన్ మగ్గిపోయింది అనుకో, ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తూనే ఉంటుంది పైకి. చూడండి ఇలా వస్తుంది. అంతలోపల ఫ్రెండ్స్ చూడండి, ఇది చికెన్ మగ్గిపోయే కల్లా మనం కొంచెం టమాటా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు మగ్గిపోయింది. కొంచెం పసుపు, అల్లం వేసుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ ఆల్రెడీ పట్టుకెట్టాను ఫ్రెండ్స్, మగ్గిపోయింది కదా. కొంచెం అల్లం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆల్రెడీ నేను అల్లం పేస్ట్ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఆల్రెడీ అల్లం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎలా మగ్గిపోయింది మీరే చూడండి. సింపుల్గా చికెన్ మగ్గే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గ్రేవీగా చేసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం మా పిల్లలు ఉంటారు కాబట్టి కంపల్సరీగా మధ్యాహ్నం టైం కాబట్టి కంపల్సరీగా ఇలానే ఉండాలని వాళ్ళకి ఇష్టం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కారం ఎక్కువ స్పూన్ ఫ్రెండ్స్, అంటే తినేదాన్ని బట్టి. మాది కారం ఉంది, కారం ఫ్రెండ్స్, అందువల్ల నేను ఎక్కువ వేస్తాను. అంటే చికెన్ కదా, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేరు పసుపు అల్లం వేసుకున్నాక మగ్గిపోయాలి కాబట్టి ఇది ఇప్పుడు కొంచెం ముక్కకి ఉప్పు కారం కూడా పట్టిద్ది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి అలాగే. ఫ్రెండ్స్ చికెన్ మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్, నేను కొంచెం టమాటా వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందే టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. అదేంటక్క ముందే నా స్టైల్లో ఇలా చేస్తున్నా, మీ స్టైల్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చికెన్ని కొంచెం మగ్గనివ్వండి ఫ్రెండ్స్. కొంచెం మగ్గిపోతుంది ఆటోమేటిక్గా బాగుంటుంది ఫ్రెండ్స్. నువ్వు చూడండి ఫ్రెండ్స్, చికెన్ టమాటా మగ్గిపోయాయి కదా. కొంచెం నేను ఆల్మోస్ట్ కొత్తిమీర పుదీనా వాటర్లో వేసి కడిగేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కడిగేసుకున్నాను. కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిసేపు చికెన్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చికెన్ మగ్గిపోయింది ఫ్రెండ్స్, చూసేయండి భలేగా మగ్గిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, ఇలా కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెష్గా పట్టాను ఫ్రెండ్స్, చూడండి. ఇంకా కొంచెం ధనియాల పొడి, మీరు కూడా ఇంట్లోనే ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిపోయిందో. నేను ఫ్రై టైప్ చేసాను ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసాం కదా ఫ్రెండ్స్. చికెన్ మసాలా వేద్దాం ఫ్రెండ్స్. ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్, కొంచెం చికెన్ మసాలా, చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బగారా రైస్లో కూడా. నేను బగారా రైస్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీగా నా వీడియో చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది, ముక్క కూడా ఎలా ఉడికిపోయిందో చూడండి. సింపుల్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. కంగారు లేకుండా, టెన్షన్ లేకుండా 10-15 నిమిషాల్లో చికెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్. బాయ్.